నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఒడిస్సా రుచులు. ఈరోజు మన ఛానల్లో నేను క్యాబేజ్ పువ్వు, శనగపప్పు ఇంకా వంకాయ కలిపి కూర అయితే చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇందులో కాస్త అల్లం తురుమైతే కొద్దిగా వేసుకోవాలండి. అల్లం తురుము వేసుకున్నాక ఇది కొద్దిగా వేయించుకోవాలి. పచ్చివాసన అనేది పోతుంది. ఇప్పుడు మీడియం సైజు ఒక్క ఉల్లిపాయనైతే వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా ఇందులో కొద్దిగా ఫ్రై అవ్వాలండి. చక్కగా ఉల్లిపాయ మగ్గిన తర్వాత మనం ఇందులో కొద్దిగా తేజ్పత్రి అయితే వేసుకోవాలండి. బిర్యానీ ఆకు అంటాం కదా, అది కొద్దిగా వేసుకుంటే మనకి కర్రీ అనేది ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గాక మీడియం సైజు ఒక టమాటాని ఇందులో వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా చక్కగా ఇందులో మగ్గిపోవాలండి. ఇప్పుడు మనం క్యాబేజీ పువ్వునైతే పసుపు నీళ్ళల్లో అయితే నేనైతే ఉంచుకున్నాను కాసేపు. చక్కగా ఇప్పుడు వాష్ చేసుకొని ఒక 2-3 సార్లు అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఈ పువ్వు ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలండి. ఇదైతే మనకి రైస్లోకి, రోటీస్లోకి, చపాతీలోకి అన్నిటికీ బాగుంటుందండి. చాలా టేస్ట్గా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు తయారు చేసుకోకపోతే ఇప్పుడు చూడండి ఇలా తయారు చేసుకోండి. ఇప్పుడైతే మనం అన్నీ వంకాయ, పువ్వు ఇంకా శనగపప్పు అన్నీ అయితే ఇందులో వేసుకోవాలండి. శనగపప్పు అయితే కొద్దిగా నేనైతే ఒక అరగంట సేపు నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకుంటే మనకి చక్కగా కూరలోని ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా చక్కగా కలుపుకోవాలి. ప్లీజ్ అండి, మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకోవాలండి చక్కగా. ఇదంతా కొద్దిగా మనం సిమ్లోనే అన్నీ చేసుకోవాలండి. కాస్త ఇది మూత పెట్టుకుంటే మనకి మగ్గుతుంది. చూసారు కదా, కొద్దిగా ఈ ముక్కలు అనేవి కాస్త మగ్గుతాయి అన్నమాట. ఇలా కాస్త మగ్గిన తర్వాత ఇందులో మనం కాస్త కారం వేసుకోవాలండి. కారం ఇంకా గరం మసాలా ఇంకా సాల్ట్ వేసుకోవాలి. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ గుండెలన్నీ వేసుకున్నాక ఇప్పుడు చక్కగా కలుపుకొని మనం చిన్న మంట మీద కొద్దిగా ఫ్రై చేయాలన్నమాట. కాస్త ఫ్రై అయితేనే మనకి టేస్ట్గా వస్తుందండి ఈ కర్రీ. చూసారు కదా, మూత పెడుతూ తీస్తూ కాస్త మనం కలుపుకుంటే చక్కగా వస్తుంది. ఇప్పుడైతే కాస్త ఇది వేగిపోయింది. ఇప్పుడు మనం తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలి. కాస్త మనకి వాటర్ పోసుకొని మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ కర్రీని. అలా సిమ్లోనే మనం ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చివరిలో కొత్తిమీర వేసుకోవాలి. టేస్టీ క్యాబేజీ వంకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలాగే తయారు చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.